సో కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తను చదువుకున్న చదువు మొత్తం భారతదేశంలో పాలనా వ్యవస్థ ఏ విధంగా ఉండాలి, ప్రధానమంత్రి పాలన ఏ విధంగా చేయాలి, రాష్ట్రపతి పాలన ఏ విధంగా చేయాలి, ఒక ఊరు సర్పంచ్ని ఎలా పాలించాలి, ఒక మంత్రి ఒక కాన్స్టిట్యూషన్ ని కానీ రాష్ట్రంలో ఏ విధంగా పనులు చేయాలి, ముఖ్యమంత్రి ఏ విధంగా పనులు చేయాలి, కలెక్టర్ ఏ విధంగా పనులు చేయాలి, ఎంఆర్ఓ ఏ విధంగా పనులు చేయాలని చెప్పేసి పాలనా వ్యవస్థ మొత్తం సంబంధించిన అనేక రెవెన్యూ కావచ్చు, మన హక్కులు కావచ్చు, ప్రతి జీవికి జీవించే హక్కులు కావచ్చు, భారత రాజ్యాంగంలో పొందుపరిచి ఈ సమస్త జీవులకు కావాల్సిన భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరికి, మొక్కలకి, జంతువులకి, ప్రతి జీవికి తారతమ్యం లేకుండా మంచి కాన్స్టిట్యూషన్ లో చాలా విషయాలు పొందుపరచడం జరిగింది. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఒకటి రెండు మాటలు మనం చెప్పుకోవాలి. మరి గతంలో దాదాపు ఒక 4-5 years బ్యాక్ ప్రపంచంలో అతిపెద్ద యూనివర్సిటీ అయిన కొలంబియా యూనివర్సిటీ అమెరికాలో ఉంటుంది. ఆ యూనివర్సిటీ 100 years కంప్లీట్ అయిన సందర్భంలో, దాని చరిత్ర 100 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంలో ఆ యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తులు ఎవరు అత్యంత ఉన్నత స్థానంలో ఉన్నారు, అత్యంత ప్రాచుర్యం పొందిండ్రు, అత్యంత మేధావి ఎవరు అని ఆ యూనివర్సిటీ రీసెర్చ్ చేసినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే టాప్ 1 లో ఉన్న వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు.